మైనర్ కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి కోర్టు కఠిన శిక్ష విధించిన సంచలన ఘటన మేడ్చల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కీలక తీర్పులో భాగంగా నిందితుడికి మొత్తం 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి వెంకటేష్ సంచలన నిర్ణయం ప్రకటించారు. అదనంగా 35,000 జరిమానా కూడా విధించారు. బాధితురాలికి జిల్లా న్యాయ సేవ సంస్థ ద్వారా 3 లక్షల పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే బీహార్ రాష్ట్రానికి చెందిన అస్గర్ అలీ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నగరానికి వలస వచ్చి జీడిమెట్ల పరిధిలో నివాసం ఉంటున్నాడు. గత ఏడాది ఏప్రిల్లో భార్య పనికి వెళ్లిన సమయంలో తన పెద్ద కూతురిపై లైంగిక దాడికి పాల్పడినట్టు విచారణలో తేలింది. ఈ ఘటన ఒక్కసారి మాత్రమే కాకుండా పలుమార్లు జరిగినట్లు బాధితురాలు వెల్లడించింది. ఈ విషయాన్ని చిన్న కూతురు గమనించి తల్లికి చెప్పడంతో మే 6న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం నిందితుడిపై అభియోగాలు రుజువవ్వడంతో అత్యాచారం, మైనర్ పై లైంగిక దాడి, బెదిరింపుల వంటి కేసుల్లో ఒక్కొక్కటి శిక్షలు విధించినప్పటికీ మొత్తం 20 ఏళ్ల జైలు శిక్షను ఏకకాలంలో అమలు చేయాలని కోర్టు పేర్కొంది. ఈ కేసులో పోలీసులు, భరోసా సిబ్బంది, లీగల్ టీం కలిసి బాధితురాలికి అండగా నిలవడం విశేషం. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభాకర్ రెడ్డి బలమైన వాదనలు వినిపించడం వల్లే ఏడాదిలోపే న్యాయం జరిగిందని అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనలు సమాజానికి గంభీర హెచ్చరికగా మారుతున్నాయి. ఇది వరకు ముఖ్య వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మిత్రులకు నమస్కారం. నేను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోక్సో కోర్టులో పనిచేస్తున్నాను. ఈరోజు గౌరవనీయులైన న్యాయమూర్తి కె వెంకటేష్ గారు నేరం చేసిన అస్గర్ అలీ గారికి 62 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. ఈ అస్గర్ అలీ అనే అతను బీహార్ నుంచి సుభాష్ నగర్కి వచ్చి ఐడిఏ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇతడు తనకున్న 2 కూతురులో పెద్ద కూతురు యొక్క 14 సంవత్సరాల వయసున్న ఆమెను బలవంతంగా రంజాన్ టైంలో 2025లో రేప్ చేయడం జరిగింది. దీని విషయంలో తన చెల్లెలు ద్వారా తెలియటం వల్ల అలా అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ను జి మల్లేష్ గారు ఇన్స్పెక్టర్ గారు రిజిస్టర్ చేసి తర్వాత అదే ఆఫీసర్ ఇప్పుడు ఈ కేసులో పర్యవేక్షణలో సిడిఓ శ్రీనివాస్ గారు, తర్వాత మౌనిక, తర్వాత ఓబులమ్మ గారు ఈ కేసును భరోసా వాళ్ళు కూడా చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయికి 62 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. తర్వాత 35,000 రూపాయల జుర్మానా కూడా వేయడం జరిగింది. ఈ 35,000 నుంచి 30,000 రూపాయలు విక్టిమ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవ్వడం జరిగింది. తర్వాత బాధితురాలికి 3 లక్షల ఆర్థిక సాయము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ ద్వారా ఇవ్వమని కూడా ఆర్డర్ చేయడం జరిగింది. తర్వాత నేను మీడియా మిత్రులకు తెలియజేయనది ఏమనగా, బాలికలపై ఎవరైనా అత్యాచారాలు చేస్తే 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడుతుంది అని తెలియజేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఫస్ట్ ఈ కేసు భరోసా కేంద్రానికి వచ్చింది. దాంట్లో మేము లీగల్ కౌన్సిలింగ్ ఇచ్చాము పాపకి. అండ్ తర్వాత మెడికల్ కానీ ప్రతిదీ ఆల్ సర్వీసెస్ భరోసాలోనే జరిగాయి. సో తనకి అన్ని విధాలుగా సహకరించి ప్రోత్సహించి కోర్టుకు పంపడం జరిగింది. తను పిపిడి సార్ ప్రభాకర్ రెడ్డి సార్ ఎంతగానో ప్రాసిక్యూషన్ చేసి దీంట్లో జడ్జిమెంట్ వచ్చేలాగా చేశారు. అండ్ తర్వాత భరోసా నుంచి కూడా తనకి అన్ని సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి కేసెస్ ఎక్కడ జరిగినా కూడా భయపడకుండా నిర్భయంగా భరోసా కేంద్రానికి వచ్చి ఎఫ్ఐఆర్ చేయించుకొని భరోసా కేంద్రానికి వస్తే స్టేట్మెంట్ దగ్గర నుంచి కంపెన్సేషన్ ఇప్పించే వరకు తనకి అండగా ఉంటాము. వచ్చి తన ఎంపతికి వేళ కౌన్సిలింగ్ ఇస్తాము. ప్రతి సర్వీసెస్ భరోసా నుంచి అందుతాయి. ఎవరు కూడా నిర్భయంగా వచ్చి కేసు నమోదు చేయొచ్చు. అండ్ పేర్లు కానీ ఫోటోలు కానీ ఎక్కడా బయట పెట్టాము. ప్రతి ఒక్కరు భయపడకుండా నిర్భయంగా రావచ్చు. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా సరే, ఎక్కడ క్రైమ్ జరిగినా పోక్సో కేసులో ఎవరు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ 18 సంవత్సరాలు నిండిన వారికి ఎవరికి జరిగినా వచ్చి నిర్భయంగా కంప్లైంట్ ఇవ్వండి. సో ప్రతి సర్వీసెస్ తనకు జడ్జిమెంట్ వచ్చే వరకు తోడుంటాము.